హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే ఆలూ క్యాప్సికమ్ కర్రీ చేసేద్దామండి. ఇది ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్ ఆలూ, క్యాప్సికమ్, టొమాటో అంతే. ఈ మూడే ఇంగ్రీడియంట్స్తో చేసేసుకునే రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. ఇది రోటీల్లోకి, అన్నంలోకి, అలాగే బిర్యానీలోకి కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ అద్భుతమైన ఆలూ క్యాప్సికమ్ కర్రీని కలిసి చేసేద్దాం పదండి. ముందుగా 2 మీడియం సైజ్ దుంపల్ని పెద్ద క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని, అదేవిధంగా ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ని కూడా పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకుందామండి. అదేవిధంగా ఒక ఆనియన్ని చిన్న ముక్కల్లా కోసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం కూడా తీసుకుందామండి. అలాగే గుప్పెడు కొత్తిమీర. అంతే, ఇదే ఇవాళ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా కుకింగ్ మొదలు పెట్టేద్దాం. ముందుగా కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న ముక్కల్లో కోసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని అవి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్నెస్ వచ్చే వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల ఉప్పు వేసేసుకుందాం. అలాగే ఈ ఉప్పుతో పాటు ఇప్పుడే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. ఇవి ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం తప్ప ఎలాంటి ఎడిషనల్గా మసాలాస్ కానీ స్పైసెస్ కానీ వేయమండి. అందుకే టేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పెద్ద ముక్కల్లా కోసుకున్న బంగాళాదుంపను కూడా వేసేసుకొని ఒకసారి ఆ ఉప్పు, పసుపు చక్కగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు అందులో 2 స్పూన్ల కారం వేసేసుకుందామండి. ఉప్పు, కారం అనేది ఆప్షనల్. అది మీ రుచికి తగినట్టుగా మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకుంటే ఆ దుంపలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటోను కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు అస్సలు కలపకుండా అలా మగ్గించుకుంటే ఆ టొమాటోలు చాలా సాఫ్ట్గా మగ్గుతాయండి. టొమాటోలు వేసుకున్న ఒక 3 నిమిషాల తర్వాత 3/4 గ్లాస్ నీళ్లు వేసేసుకుందామండి. నీళ్ళు అయితే మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు, సో చూసుకొని వేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు చక్కగా ఉడకనిస్తే ఆ దుంపలలో సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు పెద్ద ముక్కల్లా కోసుకున్న క్యాప్సికమ్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క 2 మినిట్స్ అలా మగ్గనిస్తే ఈ ఆలూ క్యాప్సికమ్ అనేది చక్కగా మగ్గి మంచి సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేస్తే మన ఆలూ క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది బిర్యానీలోకి మంచి కాంబినేషన్లో బాగుంటుంది. అలాగే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కూడా చపాతీ, రోటీల్లో కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లో మీకు ఇది ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి రుచుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.